ముందుగా సభకి నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి నెల్లూరు జిల్లా సంఘం, ఈయన ఆ యొక్క పీఠాధిపతిగా ఉంటూ గొప్ప సాధకులు, ఆయన యొక్క అనుభవాలు అద్భుతం. అదేవిధంగా ఆయన ఒక ఐటీఐ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉంటూ ఆయన సాధనని కొనసాగిస్తూ ఎన్నో అనుభవాల్ని, స్వానుభవాల్ని పొంది మరి ఆయన ద్వారా మనం కొన్ని అనుభవాల్ని మనం ఇందాము. శ్రీ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. మన జగద్గురు జ్ఞానజ్యోతి శ్రీ సుభాష్ పత్రిజీ గారు ధర్మపత్ని స్వర్ణమాల అమ్మగారికి, దంపతులిద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఈ యొక్క పిఎస్ఎస్ఎం సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరియు ఈ సాంబశివ గారికి, అదేవిధంగా పిఎంసి ఎండి గారు బాలకృష్ణ గారికి, మారం శివప్ప గారికి, పత్రిజీ కుమార్తెలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను 83 నుంచి నాకు ఈ ధ్యానంలోకి వచ్చాను. నాకు కడపలో ఉన్నప్పుడు కుండలిని లేయటం, అక్కడి నుంచి జ్ఞానం కలగటం, ధ్యానంలోనే రోజు 10 గంటలు నమశివాయ మంత్రం చేయటం, కుండలిని లేచి సహస్రారం తిరగటం, ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత నేను అనంతపురంలో కూడా 99లో ఉన్నాను, కాలేజీలో లెక్చరర్గా. ఆ సమయంలో అక్కడ పత్రిజీ గారి కార్యక్రమాలు ఉన్నాయి. నేను దూరాన్ని నుంచి ఈయన చూస్తుండేవాడిని. తర్వాత అక్కడ నేను క్లాసులు కండక్ట్ చేశాను అనంతపురంలో 99లో. 2000లో పిఎంసిలో మా పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే అక్కడ క్లాసెస్ పిఎంసి సెంటర్లో. తర్వాత అట్లాగా జరిగిపోయి నేను కడపలో సంఘంలో పీఠం నిర్మించి అక్కడ అంతవరకు ఎన్నో ఉపన్యాసాలు ధ్యానాన్ని గురించి చెప్తూ ఉండేది. ఈ పిఎంసి కట్టాల్లో జరిగాయని చూస్తుండేవాడిని. పిఎంసిలో నా కాడ ఈ విద్య ఉంది, ఈ రహస్యాలన్నీ ఉన్నాయి, ధ్యాన రహస్యాలు. వీళ్ళందరూ ఈ ధ్యానంలో ఉన్నత స్థితిలో మాస్టర్లందరూ సాధన చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా సాధన, నా అనుభవాలు. అయితే పత్రిజీ గారు, గురువు గారు నన్ను గుర్తిస్తారా, నాలో ఉండే ఈ అనుభవాలు సాధనని గుర్తించి నాకు అక్కడ అవకాశం ఇస్తారా లేదని ఒక 3 years దాంట్లో చూస్తుండేవాడిని ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని. నాకు ఉత్సాహం, నేను కూడా చెప్తే బాగుండేది అని అనిపించేది. సరే, అట్లా జరిగినప్పుడు మా నెల్లూరులో పూర్వం జిల్లా అధ్యక్షులు పెంచలే గారు, ప్రస్తుతం మా శ్రీనివాస్ గారు అడ్వకేట్ జిల్లా అధ్యక్షులు, ఇంకా చాలామంది పరిచయం అయ్యి మా పీఠంలో 24 hours ధ్యానాన్ని నిర్వహించారు. అప్పుడు నా సబ్జెక్ట్ చూసి అక్కడ బుద్ధాహుడ్లో ఒక 4 వారాలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పిరమిడ్ల వాళ్ళు వచ్చారు. అది అందరికీ నచ్చి రవిశాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశాడు జూమ్ క్లాసులో. అది చూసిన పత్రిజీ గారు, వేరే ఎవర్రా ఆయన స్వామి పోవాలరని వీళ్ళంతా ఇక్కడి నుంచి పిఎంస్ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, శివప్ప గారు, శివప్రసాద్ గారు వీళ్ళంతా వచ్చారు. నన్ను మీ అనుభవం చెప్పండి స్వామి అని చాలా ప్రేమగా ఒక 2 గంటలు మా ఆశ్రమంలో. అప్పుడు స్వామి పరిచయం అయ్యి, ఒక 60 ఎపిసోడ్లు చేయండిరా స్వామిది, ఆయన శాస్త్రం అవసరం మనకి, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఉపయోగపడద్ది ఇది అని మా పీఠానికి పంపించి, అప్పుడు నందప్రసాద్ గారు, సత్యం గారు వీళ్ళు పంపించారు. 60 ఎపిసోడ్లు చెప్పారు. రాజేశ్వరి వాణి అని పేరు పెట్టారు నందప్రసాద్ గారు. దాంట్లో 60 ఎపిసోడ్లో ఇప్పుడు దరిదాపు 30 లక్షల మంది దాకా వేవర్స్ వచ్చారు. ఎన్నో లక్షల మంది చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు ఈ ధ్యానంలో. ఇదంతా పత్రిజీ గారి యొక్క కృప, ఆయన దయార్థ హృదయం, ఆయనలో ఉండే జ్ఞానం. ఎవరిని చూసినా వాళ్ళల్లో ఏముందో కనిపెట్టే శక్తి ఆయనకు ఉంది పత్రిజీ గారికి. ఆయన ధర్మం నశించినప్పుడు నేను మళ్ళీ జన్మకు వస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు
సంభవం యుగయుగనే. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆధునిక జీవన విధానంలో అనారోగ్యాలతో, అశాంతితో, జీవన విధానమే ఖర్చుతో కూడుకున్నది, సంపాదనలో పడి అంత అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ఈ భూమండలం మీద ఆయన అవతార పురుషుడు, ఆ రోజు కృష్ణుడు ఎంతో, సేమ్ ఈ కృష్ణుడు కూడా అంతే. ఈ కృష్ణుడు కూడా అదే ఆకర్షణ, అదే జనాకర్షణ. ఈయన మొదట అందరూ పుస్తకాలు పెట్టి స్టాళ్ళు అమ్మించేవారు. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అందరూ ఉపన్యాసాలు చెప్పించి ఒక 1000 మంది గురువుల చేత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని జ్ఞాన భాండాగారంగా ఈ పిఎంసి తయారైంది. ఇది ఒక పెద్ద జ్ఞాన భాండాగారం. దీంట్లో లేనిది ఎక్కడ లేదు. స్వామివారు కూడా ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పేవారు మనకి. అదేవిధంగా ఈరోజు లక్షల మంది పుట్టలో బిగిలినట్టు పిగిలిపోతున్నారు. సేవలు పుట్టలో బిగిలినట్టు పిఎంసి మాస్టర్లు లక్షల మంది దేశ విదేశాలలో. అంటే శ్వాస మీద ధ్యాస అనేది సూక్ష్మంగా ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే మనకి ఈ కింద అంతా శ్వాస కింద చక్రాలలోని కోరికలు ఒకేసారి నువ్వు ఆజ్ఞాచక్రం అంటే ఇంద్రస్థానం నువ్వు ధ్యానం చేసినప్పుడు శ్వాస వల్లే మనసు ఈ కోరికలు, వ్యామోహాలు, త్రిగుణాలు, ఈ వ్యామోహాలన్నీ బాహ్యమైనవన్నీ కూడా శ్వాస వల్లే మనకు ఉంది. శ్వాస వల్ల మనసు ప్రకృతిలో ఉంటుంది, ప్రకృతిని కోరుకుంటుంది. అదే కష్టాలు తెస్తుంది, దుఃఖాన్ని తెస్తుంది. మనసు వల్ల దుఃఖం వస్తుంది, బుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది, ఆత్మ వల్ల ఆనందం కలుగుతుంది. ఈ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మొత్తం మనం చేసే ఎప్పుడు నదులు స్పీడ్గా నీళ్లు ప్రవహిస్తుంటాయి, సముద్రంలో కలిస్తే ప్రశాంతం. అట్లా ఈ మనసు బాహ్యంగా తిరిగినంతసేపు అశాంతి, బాధలో కష్టాలే, మనకి దుఃఖాలే. శివపార్వతులు పరమాణు రూపంలో, చిన్న అణుజ్యోతుల రూపంలో విశ్వమంతా ఉన్నారు. అది ఆత్మ, ఆ అణువులే ఆత్మ. ప్రతి అణువు ఒక ఆత్మ. ప్రతి అణువులో తెలుపు ఎరుపు కణాలు ఉంటాయి. శివపార్వతులు అవి రెండు కలిస్తే కాషాయం కలరు రాజరాజేశ్వరి. విశ్వమంతా నిండు ఉంది పరమాత్మ. కానీ ఆ పరమాత్మ జీవులుగా మారి 84 లక్షల జీవరాశిగా మారి మనం ఉన్నతమైన మానవ జన్మ, మనల్ని మనం తెలుసుకునేదానికి ధ్యానం ఒక్కటే మార్గం. ఈ మనసు బయట పెడితే దుఃఖం, సంసారం. ధ్యానం పెడితే ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తే, ధ్యానం చేస్తే కైలాసం. ఇదంతా కైలాసమే. ధ్యానంలో కూర్చున్న ప్రతి వ్యక్తి, ప్రతి మాస్టరు కైలాసవాసి. బయట కూడా కైలాసం ఉంది. బయట నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ మనలో ఉన్నాయి. పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో ఉన్నాయి. మనం ధ్యానం చేస్తే కళ్ళు మూస్తే కైలాసం. అట్లా ఆయన కారణజన్ముడుగా జన్మించి ఇన్ని కోట్ల మందికి ఆయన సంకల్పం ఇవాళ అందరికీ ఉన్నతమైనటువంటి మార్గంలో ఈ సంసార బంధంలో పడి తేనెలో పడి నీగులాగా గిలగిల కొట్టుకునేటటువంటి వాళ్ళు, సంసారంలో బాధలు, భార్యాభర్త సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ నివారించేదానికి ఏకైకం ధ్యానం. నువ్వు ధ్యానం చేస్తే దేవుడు అవుతావు. ఈ ప్రపంచం అంతా దేవుడి స్వాధీనంలో ఉంది. అంటే నువ్వు ధ్యానం చేస్తే ఆత్మస్వరూపుడివి, బుద్ధుడు అవుతావు. మనసు అంతర్ముఖం అవుద్ది. ధ్యానం చేస్తే ఆత్మ వైపు తిరిగితే దానికి ప్రశాంతత వస్తుంది. మానసిక ఆనందం రావాలంటే ధ్యానం చేయాలి. బాహ్యంగా పోతే దానికి ఆనందం రాదు, దుఃఖం వస్తుంది. అందుకని భగవంతుడు ఏం చెప్పాడంటే, కృష్ణ భగవానుడి రూపంలో కానీ అన్ని సర్వధర్మాలని పరిత్యజించు. నీకు బంధుప్రీతి వద్దు. బంధుప్రీతిలో పోతే దుఃఖం వస్తుంది. ఈ చెవుని లౌకికంలో పంపియొద్దు. నన్ను శరణజొచ్చు అన్నాడు. అంటే కృష్ణుడు అంటే మన ఆత్మ, రాముడు అంటే మన ఆత్మ, విష్ణువు అంటే మన ఆత్మ. ఇదే కైలాసం, వైకుంఠం.
ఇంకా అందరూ శంకరాచార్యులు కానీ వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, వేదవ్యాస, హయగ్రీవ, అగస్య, గౌడపాద, గోవింద, శంకర, విద్యారణ్య, వీరబ్రహ్మేంద్ర, షిరిడి సాయినాథ్, చైతన్యానంద, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసౌనిక, ఉన్నివాస, లక్ష్మీనరసింహస్వామి, సీతారాములు, శ్రీకృష్ణ పరబ్రహ్మ, మీరందరూ కూడా ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపమే, ఆత్మస్వరూపులు. మీరంతా కూడా బుద్ధివంతులు, బుద్ధులు. ఇన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చేశాడు స్వామి. పత్రిజీ గారు కొన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చారు, కృష్ణులుగా మార్చేశారు. ధ్యానం చేసే వాళ్ళంతా ఆత్మస్వరూపం అంటే భగవంతు స్వరూపంలో ఉన్నట్టే. మనసు లోపలికి పోతుంది. మనసు ఎక్కడ స్థిమితం దొరుకుతుందంటే ధ్యానం చేస్తేనే. నీ పనులన్నీ నెరవేరుతాయి. ఎందువల్ల? ఇది ఇంద్రస్థానం, ఇంద్రుడు, కింద నవగ్రహాలు ఉన్నాయి, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ఉన్నాయి. దీనికంతా అధిపతి బయట ఒక ఇంద్రుడు ఉన్నాడు, ఒక బృహస్పతి ఉన్నాడు, అష్టదిక్పాలకులు ఉన్నారు, పంచభూతాలుగా బయట ఉన్నారు. కానీ బ్రహ్మాండంలో ఏది ఉందో దేవతలందరూ కూడా ఈ పిండాండాల్లో, ప్రతి ఒక్క పిండాండంలో, ప్రతి ఒక్క జీవిలో బయట ఉండే దేవతలు 3 కోటి దేవతలు ఉన్నారు, 14 లోకాలు ఉన్నాయి. మొత్తం బయట ఉండే పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి నువ్వు మనసు స్థానం ఇది. నీకు బయట ప్రకృతిలో ఆలోచనలు చేస్తే నువ్వు కష్టాలు పడతావు, దుఃఖం పడతావు. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1 గంట, అరగంట కొంచెం ధ్యానం చేసుకుంటా. అయితే ప్రాణాయామం కూడా చేయాలా. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ఉదయం పూట 100 ప్రాణాయామం చేయాలి. ఎడమ ముక్కులో లాక్కొని ఇదంతా నింపటం, కుడి ముక్కులో ఉండటం. 1 అరగంట ప్రాణాన్ని నింపాల. నింపితే లోపల బ్యాడ్ అంతా క్లీన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ ట్రబులు, కంటి చూపు తగ్గటం, తలనొప్పి, మలబద్ధకం ఇవన్నీ వస్తాయి. శ్వాస సరిగ్గా కిందకి ఆడకపోతే. నువ్వు కానీ ప్రాణాయామం చేస్తే ఎడమ ముక్కులో లాక్కోవటం, నాభికి కుడి ముక్కులో వదలటం, మళ్ళీ కుడి ముక్కులో నాభికి లాక్కోవటం, ఎడమ ముక్కులో. 1 అరగంట నిదానంగా తీసుకోవాలా, నిదానంగా వదలాలా. అక్కడేమో నిలబెట్టొద్దు, సింపుల్గా తీసుకోవటం, అట్ట మళ్ళీ దీంట్లో వదలటం. అనులోమ ఇనులోమ అంటారు. దీనివల్ల నీకు ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, కాళ్ళు పాదాల్లో లైట్ పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అధికారం, నీ చుట్టూ ఉండే స్నేహితుల్లో అంతా కూడా నీ గౌరవం మర్యాద పెరుగుతుంది. ప్రాణాయామం కానీ చేస్తూ ధ్యానం చేస్తే అప్పుడే గుర్తిస్తారు, సమాజంలో గౌరవిస్తారు. ఇదంతా ఒకే కుటుంబం. పిరమిడ్ పిఎస్ఎస్ఎం అనేది ఒకే కుటుంబం. ఈ కుటుంబంలో ఉండేవాళ్ళంతా కుటుంబ సభ్యులు, ధ్యానులంతా, పిరమిడ్ మాస్టర్లంతా ఒకే కుటుంబ సభ్యులు. వీళ్ళంతా ఎక్కడ పోయినా బంధువులు. ఏ జిల్లా పో, ఏ మండలానికి పో, నేను పిరమిడ్ మాస్టర్ ఫలాని మండలం మాది, ఫలాని జిల్లా అంటే అమితంగా అన్నం పెట్టి నీకు మర్యాద చేస్తున్నారు. ఇది ఎక్కడన్నా ఉందా? బంధుత్వంలో డబ్బు ఉంటేనే బంధువులు గౌరవిస్తారు, ఇంటికి రానిస్తారు. కానీ నువ్వు అడ్రస్ చెప్తే చాలు, నీకు ఏ జిల్లాకు పో, ఏరే రాష్ట్రాల్లో కూడా నీకు గౌరవం దొరకద్దు. అందువల్ల ఇంతటి ప్లాట్ఫారాన్ని ఇచ్చిన మన సుభాష్ పత్రి, మనకి దంపతులు, మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా దీంట్లోకి వచ్చినందుకు మీరంతా పరమాత్మ స్వరూపులే. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రస్ట్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇప్పుడు మనం ద్వారకనాథ్ సార్తో సత్కరించుకుందాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. కాసేపు అయినా ఆయన చెప్పిన విధానంగా ఎప్పుడు కూడా ఒక మంచి వృక్షం రావాలి అంటే దానికి మూలం, విత్తనం బాగుండాలి. అలానే మనం ఆనందంగా ఉండాలంటే దానికి మూలం ధ్యానం. ధ్యానం బాగా చేస్తే మన వృక్షం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. సో అందరం కూడా చక్కగా ఇక్కడ ధ్యాన సాధన చేసుకుంటూ, మంచి సాంగత్యం చేస్తూ, ఖాళీ దొరికినప్పుడల్లా చక్కగా అందరితో సాంగత్యం చేసి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.